యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ రైతులను రాజులుగా నిలబెట్టగా ప్రస్తుతం ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లుగా మారుస్తోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని, రైతు భరోసా, యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతు బీమా నిధులు కూడా చెల్లించలేదని అన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పార్టీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. రైతు భరోసా కరెక్ట్గా ఇవ్వరు, యూరియా కరెక్ట్గా ఇవ్వరు, కొనుగోలు చెయ్యరు. ఎంత అరబోస పెడుతున్నారు రైతు. ఇంకా విచిత్రం ఏంటంటే రైతు బీమా పొరపాటున రైతు కాలం చేస్తే మన కోవిడ్గా రైతు రుణం తీర్చుకోవాలని చెప్పి కేసీఆర్ గారు రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళ పేరిట ప్రీమియం కట్టేది. ఈ గవర్నమెంట్కి ఆ ప్రీమియం కట్టడం కూడా చేతనవుతుంది. ఇక ప్రీమియం లెక్కలు కూడా చెప్తారు. ఇప్పటి వరకు 7,606 రైతు కుటుంబాలకు బీమా బాకీ ఉంది ఈ ప్రభుత్వం. 7,606 కుటుంబాలకు, నేను చెప్పేది నిన్నటి లెక్కని, నిన్నటి వరకు తీసుకున్న లెక్క. 7,606 కుటుంబాలకు రైతు బీమా బాకీ ఉంది ప్రభుత్వం. ఎందుకు? సకాలంలో ప్రీమియం కట్టకపోవడం వల్ల, ఇది ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈరోజు రైతులకు బీమా అందట్లేదు, ఆ కుటుంబాలకు బీమా అందట్లేదు. బాగా బలిసిన రైతు, బాగా ఉన్న రైతు, ధనవంతుడు రైతు ఆత్మహత్య చేసుకుంటాడా అండి? పేద రైతే కదా ఆత్మహత్యలు చేసుకునేది. ఆ పేద రైతు కుటుంబం ఎట్లా బతకాలనే సోయి లేదు ప్రభుత్వానికి. ఇంకా ప్రీమియం సంగతి చెప్పాలి అంటే 7,606 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ 25-26 సంవత్సరంలో 2025-26 సంవత్సరంలో 1,359 కోట్లు కట్టాల్సి ఉంటే ప్రీమియం అమౌంట్ 436 కోట్లు బాకీ ఉంది. 436 కోట్లు బాకీ ఉంది. రైతుల కుటుంబాలేమో ఆఫీసుల చుట్టూ